ఇది వచ్చేసి 10 రూపీస్ కుల్ఫీ గుర్తుపెట్టుకోండి. 10 రూపీస్ అంటే 10 రూపాయలు. ఓకే, 10 రూపాయలకి ఇంత కుల్ఫీ వస్తుందంటే తింటున్నాం. ఓకే, అలాంటప్పుడు ఒక చిన్న బండ్లో 10 రూపాయల కోవా అని అమ్ముతున్నారు కదా, వాళ్ళని మీరు చాలా టార్గెట్ చేసి వాళ్ళని బిజినెస్ చేసుకొని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటప్పుడు నేనేమంటున్నా అంటే ఆ 10 రూపాయలు అమ్ముతున్నారంటే వాళ్ళు ఒక పాలల్లో గోధుమ రవ్వ సంథింగ్ ఉప్మా రవ్వ వేసి వాళ్ళు ఆ కోవాని తయారు చేస్తున్నారంట. ఆ కోవా ఎలా అంటే పాలలో వేస్తే కోవాలాగా అయిపోతుంది. వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. దాంట్లో ఏ కల్తీ లేదు, ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవు. ఓకే, దానికి మీరు కోవా ఇలా అమ్ముతున్నారు, 10 రూపాయలకి ఎలా వస్తుంది అని అంటున్నారు. చచ్చిపోతున్నారు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏదేదో చెప్తున్నారు సంథింగ్. అయితే నేనేమంటున్నా అంటే మనం సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేస్తున్నారు కదా, పొగ తాగొద్దు హానికరము, ప్రాణానికి హానికరము, మద్యం తాగొద్దు హానికరము అని అంటున్నారు కదా. మరి మద్యం షాప్ వాళ్ళని, సిగరెట్లు తయారు చేసే వాళ్ళని, గుట్కాలు ఏమేమో తంబాకులు ఏవో క్యాన్సర్ వస్తాయంట వాటి వల్ల, వాళ్ళని తయారు చేసే వాళ్ళని ఆపకుండా సినిమాలో హెడ్లైన్స్ పెడితే ముందు పోగానే వాళ్ళు ఏదో వస్తున్నారు నా 2 గాజులు అమ్ముకున్నా అవి ఇవన్నీ వస్తున్నాయి కదా. అలాంటివి పెట్టినప్పుడు ఒక మనిషి చచ్చిపోతున్నా అని తెలిసి కూడా తయారు చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఆపట్లేదు మీరు? రోడ్ల మీద చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ 10 రూపాయల కోవా అమ్ముకునే వాళ్ళ మీద పడుతున్నారు. అదే వాళ్ళని అది ఎందుకు అడగట్లేదు మీరు? పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఇవి క్లోజ్ చేయండి, ఇవి తాగి చచ్చిపోతున్నారు, తిని చచ్చిపోతున్నారు, క్యాన్సర్స్ వస్తున్నాయి అని ఎందుకు చెప్పట్లేదు? అది చేత కాదు కదా. ఎందుకంటే వాళ్ళు గొప్పోళ్ళు ఉన్నోళ్ళు, ఏదో హెడ్లైన్స్ ఇస్తే తాగర్లే తినర్లే అనుకుంటున్నారు. ఎందుకు ఆడ మంచిగా మనకు తెచ్చి రోడ్డు మీద షాపులలో అమ్ముకుంటున్నారు కదా, అవి కళ్ళ ముందు పెడితే ఎందుకు తినరు, ఎందుకు తాగరు, ఎందుకు సిగరెట్స్ తాగరు? సిగరెట్లు తాగొద్దు అని చెప్పడం కాదు, అమ్మొద్దు, తయారు చేయొద్దు అని చెప్పండి. ఓకే, మీరు సొసైటీని బాగు చేయాలంటే అలాంటి వాటిని తయారు చేయకుండా చేయండి, సరేనా? ఒక పేదవాడిని పోయి కెమెరాల ముందు పెట్టి నువ్వు తింటావా, నీ పిల్లలకి తింటావా అంటే ఏం చేస్తారు? తింటారు. అది తయారు చేసేది ఏంది? గోధుమ రవ్వను ఉప్మా రవ్వను పాలు సంథింగ్ వేసి వాళ్ళు అదొక బిజినెస్ అట్లా తయారు చేసుకొని పొట్టకూటి కోసం బతుకుతున్నారు, అంతే తప్ప హానికరమైనవి కలపడము అవేం చేయట్లేదు వాళ్ళు. ఒకసారి ఆలోచించి ఒక చిన్న చిన్న వ్యక్తుల్ని కాదు చేసేది, పెద్ద పెద్ద కంపెనీల్ని మూపియండి. సిగరెట్లు, గుట్కాలు, మందులు చెప్తున్నారా, వారానికి ఒకసారి అమ్మండి. వారానికి ఒకసారి అమ్మితే కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, తాగుతాడు. రోజు పెట్టి నువ్వు మందు తాగి డ్రైవ్ చేయొద్దు, బార్ పక్కనే అవి ఏమంటారు చెక్కింగ్వి పెడుతుంటారు, ఆ బార్లో నుంచి తాగి రాక ఎలా వస్తారు? తాగే వస్తారు, అమ్ముతున్నారు కదా తాగే వస్తారు. చెకింగ్లు పెట్టి పైపులు పెట్టి మళ్ళీ వాళ్ళకి జైలు శిక్షలు దొరికితే ఇవన్నీ ఎందుకు? అదేదో వారానికి ఒకసారి పెట్టండి, ప్రశాంతంగా తాగుతారు, పడుకుంటారు. చేతనైతే సరేనా? చేతనైతే ఇలాంటివి బంద్ చేపియండి, సిగరెట్లు గుట్కాలు అవి బంద్ చేపియండి. చిన్న చిన్న బిజినెస్లు కాదు, వాళ్ళ మీద పడకండి, బతకనివ్వండి, మనుషుల్ని బతకనివ్వండి. చాలా ఇబ్బందులతో ఉంటున్నారు జనాలంతా సొసైటీలో. డబ్బున్నవాడే హ్యాపీగా బతుకుతుండు తప్ప డబ్బు లేనివాడు అసలు హ్యాపీగా బతకట్లేదు. వాడు కడుపుకి తిందామన్నా వాడు కడుపు నిండా తినలేకపోతుండు. దీంట్లో రెంట్లు కట్టుకుంటూ ఫ్యామిలీని చూసుకోవాలంటే అలాంటి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే బతుకుతున్నారు. సొంత ఇల్లులు, డబల్ బెడ్రూమ్లు అవి ఇవి అని అంటున్నారు, కానీ ఇంతవరకు ఒక్కళ్ళు కూడా డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన వాళ్ళే లేరు. మంచిగా పేదవాడికి అందిన డబల్ బెడ్రూమ్స్ ఏవి లేవు. అర్థమైందా? జై హింద్.